భయ్య ఇప్పుడే సినిమా చూసా, షరతులు వర్తిస్తాయి. సినిమా చాలా బాగుంది భయ్య. చైతన్యరావు గారు యాక్టింగ్ చాలా బాగుంది. అది ఇంతవరకు ఏంటంటే యూట్యూబ్లో 21/31 సినిమా చూసాం, మన సిరీస్ చూసాం యూట్యూబ్లో. ఆయన ఎంత బాగా యాక్ట్ చేసిండో ఈ సినిమాలో దానికి మించి చేసిండు భయ్య. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ప్రతి ఒక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే ఆశ భయ్య, ఆశ అత్యాశకి అలవాటు పడి ఎవడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒక 40,000 ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు చేస్తే 5 లక్షలు వస్తాయి. ఒకరిని జాయిన్ చేస్తే మనం జాయిన్ అయితే ఇంకొక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనే కక్కుర్తి పడి చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో అటువంటి ఎవరో కక్కుర్తి పడవద్దు, ఎవరో అత్యాశ పడవద్దు. మీరు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బు మీ జీవితాంతం మీకు ఉంటాయి అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనకు అందించారు. సో సినిమా చాలా బాగుంది, ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. నిజంగా ఈ సినిమాలో నేను చాలా ఎంజాయ్ చేశాను. మంచి హార్ట్కి కనెక్ట్ అయ్యే మూవీ. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. మీకే కాదు, చూసే ఆడియన్స్ ఇప్పుడు దాకా ఈ మీడియా ఏదైందో మాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తాను, చూసి ఆడియన్స్ కానీ డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని ఎవరు కక్కుర్తి పడవద్దు. ఎవరు అసలు కష్టపడకుండా ఈజీగా వచ్చేద్దని ఎప్పుడు అనుకోవద్దు. కష్టపడి సంపాదించండి, మంచిగా ఉన్న డబ్బులతో సంపాదించుకోండి. ఏదో ఒక 40,000 పెడితే 2 లక్షలు పెడితే బోల్ డబ్బు వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు జాయిన్ చేస్తే 4 జాయిన్ చేస్తే చెప్ప ఇటువంటి చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ దందాని ఆపేయండి. మన ఇదివరకు చూసుకుంటే క్యూనెట్ భయ్య, క్యూనెట్లో నేను ఇదివరకు 2 లక్షలు కట్టాను డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆ క్యూనెట్ అనే కంపెనీ ఇంకా ఉంది. క్యూనెట్ చైన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అటువంటి ఫ్రాడ్ కంపెనీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న నైట్ చూశాను రాజాక్ సినిమా, అదైతే వరస్ట్ సినిమా భయ్య. ఆ సినిమా మీద ఈ సినిమా చాలా బాగుంది. సినిమా చూడండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు తప్పకుండా చూడాల్సిన మూవీ. లైఫ్లో మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, కష్టాలు వస్తే ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయాలి, ప్రతి ఒక్కటి చూపించారండి డైరెక్టర్ గారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న, షరతులు వర్తిస్తాయి. బాగుంది, మంచి తెలంగాణ స్లాంగ్ మూవీ. షరతులు వర్తిస్తాయి. చైనా వాడు అమెరికా వాడు మనల్ని మోసం చేయలేదు, మన పక్కన ఉన్నవాడే మనం మోసం చేస్తే ఎలా ఉంటుందనే థీమ్ అన్న. అంటే మన పక్కన ఉన్నవాడే మనల్ని మోసం చేయడానికి చూస్తుంటారు. వాళ్ళకి ఈ పక్కన ఉన్న వాళ్ళకి సినిమా చూపించాలన్న. ఊరు తెలంగాణ స్లాంగ్ అన్న మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి సినిమా. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ సినిమా. లాస్ట్ క్లైమాక్స్లో మంచిగా చూపించేసారు. అంటే మనం దాచిపెట్టుకున్న డబ్బులు మనం ఎంతైతే కష్టపడి చాలా రోజుల నుంచి డబ్బులు అయితే కుదబెట్టుకొని అవన్నీ ఎట్లా చేస్తామో ఈ మూవీ మళ్ళా అన్న తీసుకోరన్న. అమ్మో మంచిగా ఉంది అన్న మూవీ. మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్ అన్న. ఏ సినిమా చూసారు మీరు? రజాకర్ కాదు, సర్కిల్ వర్తిస్తుంది చూసా. బాగుంది భయ్య. మనోడు మళ్ళీ తర్వాత చెప్పాలంటారు భయ్య. సర్కిల్ వర్తిస్తుంది సినిమా చూసాను భయ్య, చాలా బాగుంది భయ్య. నిజంగా మంచి సినిమా భయ్య, మంచి మెసేజ్ ఉన్న సినిమా భయ్య. నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్య. మామూలు సినిమా కాదు ఇది. ఇప్పుడు జనరేషన్లో జరుగుతుంది కదా, అంతా మాయా ప్రపంచం లాగా. సర్కిల్ వర్తిస్తుంది సినిమా మన ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. నిజంగా చెప్తున్నాను కదా, డైరెక్టర్ గారు మాత్రం ఇప్పుడు జనరేషన్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మెసేజ్, సూపర్ మెసేజ్ అండి. ఆన్లైన్ బెట్టింగ్లు ఇప్పుడు ప్రజెంట్ 10,000 కడితే ₹1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది అని చాలామంది అంటున్నారు కదా, అదేం నమ్మొద్దండి. ఖచ్చితంగా సర్కిల్ వర్తిస్తుంది సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలా. ప్రతి మనిషి చూడాలండి, ఫ్యామిలీ మెంబర్తో చూడాలా, ఫ్రెండ్స్తో చూడాలా. చూడవలసిన సినిమా అండి, ఖచ్చితంగా చూడండి. సినిమా మంచి సినిమా అండి, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. పాటలు అయితే బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సాంగ్ సూపర్ అండి. ఇంకా చెప్తున్నాను కదండి, చాలా బాగున్న సినిమా. దయచేసి మాత్రం ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి ఈ సినిమా మాత్రం చూడాలి, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇప్పుడే షరతులు వర్తిస్తే సినిమా చూసా. నిజంగా చెప్తున్నా, చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా బ్రో. ఇది చాలా మంచి సినిమా. అంటే ఊర్లలో చాలామంది ఏదేదో అని చెప్పేసి కొన్ని బిజినెస్లు అన్నీ పెడుతూ ఉంటారనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ మోసపోయిన ఒక రియల్ స్టోరీ ఇది. సో అలాంటి మోసపోవద్దని చెప్పే ఇలాంటి మూవీ తీసిరనమాట. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్. అంటే ఊర్లో నిజంగా మా ఊర్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఇట్లా మోసపోయారు. ఈ సినిమా చూడగానే నాకు అలానే అంటే వాళ్ళు గుర్తొచ్చారనమాట. సో నిజంగా ఒక మంచి మెసేజ్ మూవీ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి హీరో హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసారు.
చైతన్య అన్న అండ్ మీకు తెలిసే అన్న గురించి మీకు తెలుసు 20/30 అని ఒక వెబ్ సిరీస్ కూడా తీసిరు అప్పట్లో, అండ్ కీడాకోలలో కూడా ఉన్నాడు అనమాట. సో ఈరోజు 4-5 మూవీలు రిలీజ్ అయినాయి. ఆ మూవీలలో ఈ మూవీ ఒక బెటర్ మూవీ అనుకోవచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ బ్రో, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. చూడండి, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఎంత బాధపడతారో అంత, అంటే కొంచెం లైట్గా కామెడీ కూడా ఉంది. ఒక మెసేజ్ బ్రో, అదొక్క చెప్పగలుగుతా, ఒక మంచి మెసేజ్ మూవీ. ఫ్యామిలీ మెంబర్స్ ఒక మంచి మెసేజ్ మూవీ. తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూడండి, థియేటర్లో కూర్చొని చూడండి. ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీ ఎంత జల్దీ చూస్తే అంత మంచిది. అండ్ మమ్మల్ని నమ్మండి, వెళ్ళి చూడండి. సినిమా నచ్చకపోతే వచ్చి మమ్మల్ని కొట్టండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.